48 వచనం படிப்போம். 48 14 48 14 ಸರಿ. ಆಗ ನೀವು ನಿಮ್ಮ ಮುಂದಿನ ಸಂತತಿಯವರಿಗೆ ದೇವರು ಇಂಥವನು ಆತನು ಯುಗಾಂತರಗಳಲ್ಲಿಯೂ ನಮ್ಮ ದೇವರು ನಿರಂತರವೂ ನಮ್ಮನ್ನು ನಡೆಸುವವನು ಆಗಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. இந்த தேவன் என்றென்றைக்கும் உள்ள சதா காலங்களிலும் நம்முடைய தேவன் மரண பரியந்தம் நம்மை நடத்துவார். ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉండి మరణ పర్యంతము మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేశాడు. మరణ పర్యంతము మనం మరణించిన తర్వాత కూడా మనల్ని చేరాల్సిన గమ్యానికి చేర్చే దేవుడు మన యొక్క దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. మనుషులందరూ కూడా ఎంత పెద్ద మనిషి, ఎంత అధికారం ఉండే మనిషి, ఎలాంటి వాళ్ళైనా సరే ఇలాంటి వార్త చెప్తే అది నమ్ముకునే దానికి అయ్యేదే. ఊపిరుండే మనిషి చెప్పినటువంటి వార్తని నమ్మేకి అయ్యేదే. ఎందుకంటే వాళ్ళు చేయాలని ఉంటే కూడా వాళ్లే ఉండనటువంటి ఒక పరిస్థితులు కూడా కలగొచ్చు. అయితే మన యొక్క దేవుడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉండి మరణ పర్యంతము మనల్ని నడిపిస్తానని చెప్పి ఆ దేవుడు మనల్ని దివారాత్రములో కాపాడి మనకు కావాల్సిన మేలులు చేసి మనల్ని దేవుడు ఏ శత్రువుకి ఏ సైతానికి అప్పగించకుండా ఆయన రెక్కల నీళ్ళ మనల్ని మన సంఘాన్ని అంతటినీ కాపాడి నడిపించాలి. అందుకొరకై స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రకటన 21వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. வெளிப்படுத்தின விசேஷம் 21ஆம் அதிகாரம் 5ஆம் வசனம் படிப்போமாக. ಆಗ ಸಿಂಹಾಸನದ ಮೇಲೆ ಕುಳಿತಿದ್ದವನು ಇಗೋ ಎಲ್ಲವನ್ನೂ ಹೊಸದು ಮಾಡುತ್ತೇನೆ ಅಂದನು. ಹಲ್ಲೆಲೂಯಾ. సింహాసనాసీనుడై ఉన్నవాడు అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ఈ మాటలు నమ్మకమును సాకమా. சிங்காசனத்தின் மேல் வீற்றிருந்தவர் இதோ நான் சகலத்தையும் புதிதாக்குவேன் இன்னும் அவர் இந்த வானங்கள் சத்தியமும் உண்மையுமானவைகள் போதப்பா சகலமும் நான் புதியதாக்குவேன் என்று సమస్తమును నూతనముగా చేయించు ఉన్నానని ఈ సంవత్సరం మొదటి వారంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి వార్త ఇది. சகலத்தையும் புதிதாக்குவேன் என்ற சிங்காசனத்தில் வீற்றிருந்தவர் சொன்ன వాక్యం நமக்கு இந்த புதிய வருஷம் தேவன் கொடுத்த ஒரு வாக்குத்தத்தமாக இருக்கிறது. పాత సంవత్సరంలో వచ్చినటువంటి వేదనలు, వ్యాధులు, బాధలు, కష్టాలు అన్నిటినీ దేవుడు అన్నిట్లో మనతో కూడా ఉండి అన్నిటినీ మార్చి నూతన సంవత్సరంలో దేవుడు తీసుకొని వచ్చి 12 దినముల వరకు దేవుడు మనల్ని కాపాడి ఈ కొత్త సంవత్సరంలో మనల్ని ఈ నూతన సంవత్సరంలో 2వ వారంలో దేవుని ఆరాధించేదానికి దేవుడు మనల్ని నడిపించింది. பலவிதமான கலக்கங்கள், துக்கங்கள், வேதனைகளோடு, போராட்டங்களோடு, துன்பத்தோடு நம்மை தேவனானவர் எல்லாவற்றையும் நம்மை நடத்தி வந்து இந்த புது வருஷத்தில் நுழைய பண்ணி இந்த 12ஆம் நாள் வரைக்கும் 2வது வாரம் வரைக்கும் தேவன் நம்மை நடத்தி வந்திருக்கிறார். ఆయన మనకి సమస్తమును ఈ సంవత్సరంలో నూతనముగా చేయించు ఉన్నానని వాగ్దానం చేసిరి. அவர் சொல்லும்போது நான் சகலத்தையும் புதிதாக்குகிறேன் என்று புது வருஷத்தில் அவர் சொல்லுகிறார். శక్తి కలిగినటువంటి ఆ యొక్క సత్యము, శక్తి, పరిశుద్ధత కలిగినటువంటి సింహాసనం యొక్క నుండి ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు చేస్తూ ఉన్నారు. அவர் சத்தியம் உண்மையுள்ள ஒரு சிங்காசனம் முன்பாக இருந்து அவர் இந்த வாக்கியத்தை சொல்லுகிறார். పాతవన్నీ మనం మరచిపోయి పழைయகளை మరచిపోయి సంవత్సరంలో మనకు వచ్చిన వేదనలు, వ్యాధులు, కష్టాలు, బాధలు, అన్ని ఉపద్రవాలు, అవమానాలు, నిందలు, మనల్ని మనం ఏమరిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం తలంచి వేదన పడకుండా பழைய வருஷத்துல வந்த பல விதமான துக்கங்கள், வேதனைகள், அவமானங்கள், கண்ணீர், கவலை எல்லாவற்றையும் மீண்டும் நினைக்காம எல்லாவற்றையும் மறந்துவிட்டு మన యొక్క దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించే సమస్తమును నూతనముగా చేయించున్నానన్నటువంటి మాటని మనం నమ్మి దేవుడు சொல்லும்போது நான் சகலத்தை புதிதாக்குகிறேன் என்று சொல்லுங்க அந்த வார்த்தையை நான் நம்பி விசுவாசித்து ఆ యొక్క మాటని పట్టుకొని ఆయన నూతన ఆశీర్వాదములు పొందుకునేదానికి మనం వేగిరి పడదుము గాక. அந்த வார்த்தையை பிடித்துக்கொண்டு புதிய ஆசீర్వాదங்களை பெறுவதற்கு நாம் துரிதமாய் போவோமாக. పాత విషయాల్ని తలంచి మనను భయపడవద్దు. పాపத்தின் பழைய விஷயங்களை பயப்பడకూడదు. నేను ఎదుర్కొన్న వేదనలు ఇంతగా ఉండే ఈ సంవత్సరంలో నాకు ఇక ఏమి జరుగుతుందో నేను కలవరపడవద్దు. பழைய வருஷத்துல இத்தனை காரியங்கள் எதிர்கொண்டேன், இந்த புதிய வருஷத்துல என்ன காத்திருக்கிறதோ என்று வேதனைப்பட வேண்டாம். ఈ దుఃఖములన్నిటిని ముగింపు చేసి నూతన సంవత్సరంలో సమస్తము నూతనముగా చేయించు ఉన్నానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. இந்த புதிய வருஷத்துல துக்கத்தை எல்லாவற்றையும் ஒரு முடிவுக்கு கொண்டு வந்து எல்லாவற்றையும் தடுத்து நிறுத்தி தேவனுக்கு எல்லாவற்றையும் புதிதாக வேண்டும் என்று சொல்லுகிறார். దేవుని యొక్క సన్నిధానములో మనము చేసుకున్నటువంటి
తీర్మానానుసారముగా దేవునితో కూడా మనం నడుచుదము గాక. நாம் தேவ சமூகத்திலே நாம் தேவனுக்கு செய்கிற திருமணத்திலே நாம் அதற்கு உண்மை இருப்பதற்கு நாம் தீர்மானம் எடுத்துக் கொள்வோமாக. లేవీకాండము 26వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. லேவியராகமம் 26ஆம் அதிகாரம் 10ஆம் வசனம் படிப்போமாக. Leviticus 26 chapter 10th verse. ನೀವು ಬಹು ದಿವಸದಿಂದ ಇಟ್ಟುಕೊಂಡಿರುವ ಹಳೆಯ ಧಾನ್ಯವನ್ನು ಊಟ ಮಾಡುವಿರಿ, ಹೊಸದಕ್ಕೆ ಸ್ಥಳ ಉಂಟಾಗುವಂತೆ ಹಳೆಯದನ್ನು ತೆಗೆಯುವಿರಿ. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. నిలువై ఉన్నటువంటి పాతదైనటువంటి ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. కొత్తది వచ్చినప్పటికీ కూడా పాతది ఇంకా మిగిలి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మనము భుజించేటటువంటి ఆహారమే, మనము తినేటటువంటి ఆహారమే ఈ యొక్క ధాన్యమై ఉన్నది. ఈ యొక్క ధాన్యాన్ని గురించి ఆత్మీయంగా మనం చూసినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉత్తమమైనటువంటి ఒక మంచి ప్రకటనలు ఈ యొక్క ధాన్యానికి పోల్చబడి ఉన్నది. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు ఈ యొక్క ఎడారిలో నడిచిరి. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు దేంతో పోషించబడిరి? ఆహారము వాళ్ళకి దేంతో వాళ్ళ బ్రతికి వాళ్ళు జీవించేదానికి, వాళ్ళ ప్రయాణాన్ని చేసేదానికి వాళ్ళకి ఆహారం అవసరమై ఉండే. వాళ్ళు దేంతో పోషించబడిరి అంటే అరణ్యములో దేవుడు ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని దాదాపు 20,000 మందిని మన్నాతో దేవుడు పోషించిరి. దేవుడు పైన ఆకాశములకు ఆజ్ఞాపించగా అంతరిక్ష ద్వారములు తెరవబడి ఆహారమునకై వారి మీద మన్నాను దేవుడు కురిపించే. ఆకాశ ధాన్యమును భూమిలో ఉండేటువంటి నరులు భుజించిరి. భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా, కొద్దిగా కాదు సమృద్ధిగా పంపించే. ఆ యొక్క ఆకాశ ధాన్యము వాళ్ళ ఆ యొక్క ఇశ్రాయేలీయులకి శరీరమునకు కావలసిన సమస్త బలముని, శక్తిని, ఆరోగ్యముని అనుగ్రహించే విధముగా ఉండే. ఇశ్రాయేలీయులు కానానును చేరిన తర్వాత ఆకాశము నుండి వచ్చినటువంటి మన్నా ఇక వాళ్ళు భుజించలేదు, అది నిలిచిపోయినది. వాళ్ళ దేశములో విత్తనము విత్తి పంటను కోసి పంటలో వచ్చినటువంటి ధాన్యముని భుజించిరి. ఆ పంటను తినిన నాటి నుండి ఆకాశము నుండి ఆ యొక్క కురిచినటువంటి మన్నా అనేది అది ఆగిపోయినది. తర్వాత ఇశ్రాయేలీయులకి ఆ మన్నా దొరకనే లేదు. ఆ సంవత్సరము వాడు కానాను యొక్క పంటను తినిరని మనం యెహోషువ 5వ అధ్యాయంలో చూస్తే మనకు తెలుస్తుంది. దేవుడు సమస్తమును క్రొత్తగా చేయించు ఉన్నానంటూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి ప్రకటనలు క్రొత్త ప్రకటనలై ఉన్నవి. శక్తిని, క్రొత్త బలమని గత సంవత్సరంలో నువ్వు ఎంతో బలహీనపడి ఉండొచ్చు, ఈ సంవత్సరంలో దేవుడు నీకు క్రొత్త బలమని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రొత్త సంతోషమని, క్రొత్త ఉల్లాసమని, ఉజ్జీవమని దేవుడు అనుగ్రహించనై ఉన్నాడు. సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ క్రొత్త ధనాన్ని మనం పొందుకొందుము గాక. యెషయా 48వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చూసినట్లయితే చదవండి. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, ఇది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులను నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. ఇక మీదట నీకు తెలియనటువంటి మరుగైనటువంటి క్రొత్త సంగతులను ఇక మీదట నీకు తెలియజేయచ్చు ఉన్నాను. హల్లెలూయా. ಈಗ ನಡೆದದ್ದನ್ನೆಲ್ಲ ನೋಡು, ಇನ್ನವರೇ ಪ್ರಸಿದ್ಧಿಪಡಿಸಲಿ. ಇಂದಿನಿಂದ ಹೊಸ ಸಂಗತಿಗಳನ್ನು ನೀನು ತಿಳಿಯದೇ ಇರುವಂತಹ ಗುಪ್ತ ವಿಷಯಗಳನ್ನು ನಿನಗೆ ಅರುಹುತ್ತೇನೆ. ನಿನಗೆ
ಅರಗುತ್ತೇನೆ. ಅರಗುತ್ತೇನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನೀನು ತಿಳಿಯದೆ, ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರುವಂತಹ ಹೊಸ ಸಂಗತಿಗಳನ್ನ, ಗುಪ್ತವಾದಂತಹ ಸಂಗತಿಗಳನ್ನು ನಿನಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ. இது முதற்கொண்டு புதியவைகளை நீ உனக்கு நீ அறிந்தீராத எல்லா மறைப்பொருளை உனக்கு தெரிவிக்கிறேன் என்று கர்த்தர் ఇది சொல்கிறார். మొదలుకొని అని చెప్పగా, இது முதற்கொண்டு ఈ సంవత్సరం యొక్క ఆరంభము మొదలుకొని இந்த வருஷத்தின் துவக்கத்தில் முதற்கொண்டு నువ్వు ఎరుగనటువంటి, நாம் அறியாத, నువ్వు గ్రహించలేని, நீ உணராத, మరుగై ఉన్నటువంటి క్రొత్త సంగతులు నీకు తెలియజేయతోనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. நீ மறைந்திருக்கிற எல்லா புதிய காரியங்களும் தெரிவிக்கிறேன் என்று கர்த்தர் ఈ சொல்லுகிறார். సంవత్సరం యొక్క ప్రారంభము నుండే నీకు తెలియనటువంటి క్రొత్త సంగతుల్ని నీకు తెలియపరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. வருஷத்தின் துவக்கத்தில் முதற்கொண்டு நீ தெரியாத அறிந்த புதிய காரியங்களை உனக்கு தெரிவிக்கிறேன் మన என்று యొక్క கர்த்தர் దేవుని యొక్క சொல்லுகிறார். చెప్ప శక్యము కానన్ని క్రొత్త కార్యాలు ఉన్నవి. பாருங்க, நாம் சொல்ல முடியாத அளவுக்கு அத்தனை புதிய காரியங்கள் இருக்கிறது. మనకు కావలసిన, మన శారీరకముగా ఆత్మీయముగా కావలసినటువంటి వాటన్నిటినీ దేవుడు ఇచ్చి మనకి బయలుపరిచేటటువంటి, బలపరిచి మనకి ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు. நமக்கு சரீரபிரகாரமாக நம்முடைய மாம்சத்துக்கு ஏற்றவாறு தேவையான எல்லா காரியங்களையும் தேவன் நமக்கு கொடுத்து நம்மை பலப்படுத்துகிறவராக இருக்கிறார். నీకు తెలియనటువంటి ఒక క్రొత్త కార్యాలు నీ యొక్క జీవితంలో నీ యొక్క దేవుడు చేయనై ఉన్నాడు. உனக்கு தெரியாத ஒரு புதிய காரியத்தை ஜீவிதத்திலே கர்த்தர் అది ఒక మంచి செய்கிறார். ఉద్యోగాలే అయి ఉండవచ్చు. அது ஒரு நல்ல வேலையாக నువ్వు 10 இருக்கலாம். సంవత్సరాలుగా ఆశించి పొందకుండా కావాలని కోరుకునేటువంటి ఏదైనా ఒక ఆశీర్వాదమై ఉండవచ్చు. அது பல வருஷங்களாக நீ விரும்பி அது உனக்கு கிடைக்காமல் போன ஒரு காரியமாக లేదా అనేక இருக்கலாம். సంవత్సరాల నుండి బాధపడి దీంట్లో విడుదల కావాలి అని ఉండేటువంటి ఒక వ్యాధి, ఒక పోరాటమే అయి ఉండవచ్చు. அல்லது பல வருஷங்களாக இந்த வேதனைக்கு விடுதலை வேண்டும் என்று தவித்துக் கொண்டு அந்த விடுதலையாக లేదా నీ యొక్క இருக்கலாம். కుటుంబంలో నా యొక్క పిల్లల యొక్క జీవితాన్ని స్థిరపరిచి వాళ్ళకి వివాహాలు జరిపించాలి అనేటువంటి కార్యమే అయి ఉండవచ్చు. அல்லது ஜீவித்த குடும்பத்தை சரி செய்து பிள்ளைகளுக்கு திருமணம் செய்ய வேண்டும் என்ற அந்த காரியமாக இருக்கலாம். నీకు తెలియని, నువ్వు ఎరగనటువంటి మంచి గుప్తముగా రహస్యంలో ఉండేటువంటి క్రొత్త కార్యాల్ని దేవుడి సంవత్సరం యొక్క ఆరంభం నుండే ప్రారంభిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. அறிந்திராத புதிய காரியத்தை தேவன் இந்த வருஷத்தை துவக்கத்தை முதற்கொண்டே உனக்கு செய்வேன் என்று சொல்லுகிறார். మనం చేయాల్సినటువంటి కార్యమేమి? அதற்கு நாம் செய்ய దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది నువ్వు నాకు చేయమని దేవుని యొక్క సన్నిధానంలో మనం చెప్పి, మనం తీర్మానించుకొని దేవునికి చెప్పాలి. మనకు తీర్మానం చేసుకునే తీర్మానాలు కొలది దేవుడు మనకు క్రొత్త కార్యాలను చేసే దేవుడు. అదే 50వ కీర్తన 15వ వాక్యములో కూడా ఉండేది. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. ఆపత్కాలమందు నువ్వు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపించెదను, నువ్వు నన్ను మహిమపరచెదవు. మన యొక్క దేవుడు ఈ సంవత్సరం యొక్క ఆరంభంలోనే అనేక కార్యాలు మన యొక్క జీవితంలో చేయాలని ఉద్దేశించి ఉన్నారు. ఇంతవరకు నువ్వు ఏ కార్యాలను బాధపడి, వేదన పడి లేదా కావాలని అంగలార్చుకొని ఉన్నావో ఆ కార్యాలన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుని సన్నిధానంలో నువ్వు తీర్మానించుకో, నువ్వు దేవునికి మొరపెట్టు, దేవునికి ప్రార్థన చెయ్యి. దేవుని వెనకనటువంటి క్రొత్త కార్యాలు నీ జీవితంలో చేయగలడు. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. 33 அதிகாரம் 3ஆம் வசனம் படிப்போமாக. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నువ్వు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా. ನಾನು ನಿನಗೆ ಸ್ವತಂತ್ರವನ್ನು ದಯಪಾಲಿಸಿ ನಿನಗೆ ತಿಳಿಯದ ಮಹತ್ತಾದ ಗೂಢಾರ್ಥಗಳನ್ನು గోచరపడిಸುವೆను, మహತ್ತಾದ కార్యಗಳನ್ನು గోచరపడిಸುವೆను. నీకు మరుగైనటువంటి గొప్ప నువ్వు నాకు మొరపెట్టు, అప్పుడు నువ్వు మరుగైనటువంటి ఎన్నో కార్యాలు నీకు తెలియపరచదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దానియేలు ప్రార్థించినప్పుడు దర్శనమందు మరుగైనటువంటి ఎన్నో కార్యాలని దానియేలుకి దేవుడు బయలుపరిచింది. దానియేలు తనను బాబులోని రాజ్యములో ఆనాడు ఉండినటువంటి జ్ఞానులందరి యొక్క ప్రాణాన్ని అతడు కాపాడగలిగే. ప్రపంచంలో అనేక మంది ఎవరైనా మా ఇష్టము మా జీవితం అని పరిగెడుతూ ఉన్నారు. దేవుడు లేదు, దేవుని యొక్క కార్యములు లేదని నిత్య నరకాగ్ని వైపు పరిగెత్తుతూ ఉన్నారు. అలాంటి వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. దేవుడు మనకైనటువంటి కొత్త సంగతుల్ని బయలుపరుస్తానని సెలవిస్తూ ఉన్నారు.
மாதிரி அறிவிப்பேன் என்று சொல்லுகிறார். అనేక మందిని మనం విడిపించి చిక్కుల్లో ఊరిలో విడిపించినటువంటి వాళ్ళముగా ఉండాలి. நாம் அநேகரை அவ்விதமாக கண்ணீரில் தப்பிக்கிறவர்களாய் காணப்பட வேண்டும். మనం అవిధముగా మనం చేసినప్పుడు அப்படி செய்யும் మన జీవితంలో ఎన్నో మేలైనటువంటి కార్యాలు మరుగైనటువంటి అనేక కార్యాలని దేవుడు మనకు కూడా చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు அப்படி மறைவான காரியங்களை எத்தனையோ செய்கிறவராய் ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ అనేక కార్యాల కొరకు నువ్వు తపన పడుతూ ఉన్నావు. தவித்துக் கொண்டிருக்கிறாய். మరుగైన ఈ కార్యము నాకు రహస్యముగా ఉన్నదే, దీని గురించి ఒక ప్రకటన నాకు కలగకుండా ఉన్నదే నేను తప్పిస్తూ ఉన్నావా? இந்த காரியங்களுக்கு ரகசியமா இருக்குது, மறைவா இருக்குது என்று அவன் தவித்துக் கொண்டிருக்கிறாயா? దేవుని యొక్క సన్నిధానములో ఆయనకు మొరపెట్టు. தேவ సముద్రలే அவருக்கு முறையிடுவாயா? దేవుడు నువ్వు చేయాల్సినటువంటి కార్యము నువ్వు పొందుకునే ఆశీర్వాదముని నీకు దేవుడు దయచేయుదుడు. தேவ సముద్రలే பெற்றுக்கொள்ளுடைய ஆசீர்வாதத்தை దేవునికి நிச்சயமாய் கொடுப்பார். దేవుడు మనకు నూతన కృపని అనుగ్రహించే దేవుడు. దేవునికి புதிய கிருபைகளை அளிக்கிற தேவனாய் இருக்கிறார். ఆయన యొక్క వాత్సల్యతను బట్టి అనుదినము అనుక్షణము మనం నిర్మూలము కాకుండా కాపాడబడుతూ ఉన్నాము. அவருடைய தயவோடு இருக்கும் நல்தூரம் நம்ம விதமாக அழிந்து போகணும். ఆయన యొక్క కృప లేకుండా ఉంటే మనం ఎప్పుడో నిర్మూలమైపోయి ఉంటాం. அவருடைய கிருபை இல்லை என்று சொன்னால் நம்ம எப்பொழுதும் நிர்மூலமாய் போயிருப்போம். ఇప్పుడు మనం ఈ క్రొత్త సంవత్సరంలో మనం క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించి ఉన్నాము. இப்பொழுது புதிய வருஷத்தை துவக்கி இருக்கிறோம். మనం అన్ని సమయాల్లో మన ప్రతి అవసరానికి తగినట్లుగా దేవుడు మన కృపనిచ్చి ఆయన మనకి ఆ కృప ద్వారానే మనం సమస్తమును పొందుకోవాలన్నట్లుగా దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. దేవుడు நமக்கு எல்லா நேரத்திலும் என்ன தேவையான எல்லா கிருபைகளை கொடுத்து దేవుడు நமக்கு கொடுப்பார், நமக்கு அருள் செய்வார். ఆయన మన పట్ల ఎంతో కృప కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. இந்த பட்சத்தில் எவ்வளவு கிருபை பாராட்டுகிற தேவனாய் இருக்கிறார். ఎంతో నమ్మదగినటువంటి దేవుడు. அவர் எவ்வளவு நம்ம நம்பத்தக்க தேவனாய் இருக்கிறார். కృప లేనిది మనం బ్రతకలేము. அவர் கிருபை இல்லாமல் நடக்கவே முடியாது. జీవనం అనేక దేవుడు మన యొక్క బలహీనతలను మన యొక్క సమస్త కార్యాలను ఆయన కృపను అనుగ్రహించి మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. கிருபை அளித்து நடத்துவேன் என்று தேவன் வாగ్దానం செய்திருக்கிறார். సహాయం చేయుటకు సమయోచితమైనటువంటి మంచి సహాయం మన యొక్క దేవుడై ఉన్నాడు. நமக்கு உதவி செய்கிற நல்ல ஆசிரியர் தேவன் நமக்கு இருக்கிறார். మనం ఆయన యొక్క కృప పొందినట్లుగా ధైర్యంతో మనం కృపాసనం మీదకు వెళ్ళాలని ఎబ్రీయులు 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. మనం ధైర్యముగా కృపాసనాన్ని ఉదవి పెరుబడికి పోவோம் என்று ఈ సంవత్సరం యొక్క ఆరంభంలోనే సమస్తమును నూతనముగా చేయించి ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సమస్తమును నూతనముగా చేయించి ఉన్నానని చెప్పినటువంటి దేవుని యొక్క పాదాల దగ్గర ప్రభువా నీ కృప నూతనముగా నాకు దయచేయమని మనం అడుగుదుము గాక. சகலத்தை புதிதாக என்று சொன்ன கர்த்தருடைய பாதத்திற்கு வந்து கர்த்தாவே எனக்கு எல்லாவற்றையும் புதிதாக மாற்றி தாரும் என்று கேட்போமாக. మనం పొందుకొని మన జీవితాన్ని నూతన పరచుకొందుము గాక. அவர் கிருபை தாரும் என்று சொல்லி நம்ம கிருபைகளை புதிதாக செய்து கொள்வோமாக. మనము దేవుని యొక్క సన్నిధానంలో మనము తగ్గించుకొని దేవుని యొక్క కృప పొందినట్లుగా మనం దీనులై ఉందుము గాక. தேவ சமுதனை தாழ்த்திக்கொண்டு கிருபையை பெற்றுக்கொள்வதற்கு நம்ம பாத்திரவர்களாய் இருப்போமாக. எசேக்கியேல் 11వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవండి. எசேக்கியேல் 11వ అధ్యాయం 19వ వచనం படிப்போமாக. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి ఏక మనసు కలుగజేసి వారికి నూతన ఆత్మ వారికి పుట్టింతును నూతన ఆత్మ వారికి కన్నడలో ಅವರು ನನ್ನ ನಿಯಮಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ನನ್ನ ವಿಧಿಗಳನ್ನು ಕೈಕೊಂಡು ನೆರವೇರಿಸಲಿ ಎಂದು ನಾನು ಅವರಿಗೆ ಒಂದೇ ಮನಸ್ಸನ್ನು ದಯಪಾಲಿಸಿ ನೂತನ ಸ್ವಭಾವವನ್ನು ಅವರಲ್ಲಿ ಹುಟ್ಟಿಸುವೆನು. ಒಂದೇ ಮನಸ್ಸನ್ನು ಕೊಟ್ಟು ನೂತನ ಸ್ವಭಾವವನ್ನು ಹುಟ್ಟಿಸುವೆನು. ತಮಿಳ್ அவர்களுக்கு கட்டளையின்படி நடந்து நியாயங்களை கைக்கொண்டு அவைகளின்படி செய்ய நான் அவர்களுக்கு ஏக இருதயத்தை தந்து அவர்கள் உள்ளத்தில் புதிய ஆவியை கொடுத்து கல்லான இருதயத்தை அவர்கள் மாம்சத்திலிருந்து எடுத்து போட்டு சதையான இருதயத்தை அவர்களுக்கு அருள்வேன். దేవుడు ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆత్మ కూడా నూతనమైనటువంటి ఆత్మని ఇస్తూ ఉన్నానంటూ ఉన్నాడు. దేవుడు கொடுக்கும்போது ஆவியை கொடுப்பதாக கொடுப்பேன் என்று சொல்லுகிறார். గత సంవత్సరంలో సైతాన్ వల్ల మనం ప్రేరేపించబడి సైతాన్ మనల్ని ప్రేరేపించి అనేక చెడు కార్యాలు మన యొక్క ఆత్మలో వచ్చి ఉండవచ్చు, పైన కార్యాలు మన యొక్క ఆత్మలోనికి వచ్చి ఉండవచ్చు. సాతాను ఏవపట్టు పల విధమైన కీడర కార్యాల మీద మనం దేవుడిచ్చినటువంటి యొక్క నూతన ఆత్మ పొందుకోలేకుండా మన ఆత్మ చల్లారిపోయినటువంటి స్థితిలో కనబడి ఉండవచ్చు. ఆత్మ ఆరంభంలోనే దేవుడు మనకు నూతన ఆత్మని దయచేస్తానని సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ నూతన ఆత్మ కావున అది పొందుకునే దానికి మనం ఉజ్జీవం కలిగి ఉందాము గాక. దేవుడు ఎవరికి నూతన ఆత్మని దయచేస్తారు?
విషయంలో దీనులైన వారు ధన్యులు అని చెప్పబడి ఉన్నది. మత్తయి 3:5. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. దేవుడు దీనులకి నూతన ఆత్మనిస్తారు. అలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. எளிமையுள்ளவர்கள் பாக்கியவான்கள் அப்படிப்பட்டவர்களுடைய பரலோக ராஜ்யம் என்று இயேசு அவர்கள் சொல்லி இருக்கிறார். నూతన ఆత్మని దీనత కలిగి ఉండి నూతన ఆత్మని పొందుకొని దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాము గాక. ஆவியில் எளிமையுள்ளவர்களாய் இருந்தது దేవుని రాజ్యத்தை స్వతంత్రించుకొనుము. నూతన ఆత్మ ద్వారా నూతన ఆశీర్వాదముల్ని మనం పొందుకుందాము గాక. ஆவியின் மூலமாக புதிய ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்வோமாக. ఎజెకియల్ 18వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదవండి. ఎజెకియల్ 18వ అధ్యాయం 31వ వచనం படிப்போமாக. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. అక్రమ కార్యాలన్నీ వదిలే. కన్నడలో ನೀವು ಮಾಡುತ್ತಾ ಬಂದಿರುವ ಇದುವರೆಗೂ ಮಾಡುತ್ತಾ ಬಂದಿರುವ ಅಪರಾಧಗಳನ್ನೆಲ್ಲ ನಿಮ್ಮಿಂದ ತೊಲಗಿಸಿಬಿಟ್ಟು ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ಸ್ವಭಾವವನ್ನು ನೂತನ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ಇದುವರೆಗೂ ನೀವು ಮಾಡುತ್ತಾ ಬಂದಿರುವಂತಹ ಎಲ್ಲ ಅಪರಾಧಗಳನ್ನು ಬಿಟ್ಟು ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ನಿಮ್ಮ ಆತ್ಮವನ್ನು ನೂತನ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ತಮಿಳ நீங்கள் துரோகம் பண்ணின உங்கள் எல்லா துரோகங்களையும் உங்களுடைய எல்லா துரோகங்களையும் உங்கள் மேல் இராதபடிக்கு விலக்கி உங்களுக்கு புது இருதயத்தையும் புது ஆவியை உண்டு பண்ணிக்கொள்ளுங்கள். ஆவியும் பெற்றுக்கொள்ளுங்கள். హల్లెలూయా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. హృదయం తాను எல்லாவற்றை பார்க்கிலும் மிகவும் மோசகரமானது என்று இயேசு சொல்லியிருக்கிறார். అన్నిటికంటే మోసకరమైనది ఏది? எல்லாவற்றிலும் மோசப்படுவது எதுவாய் இருக்கிறது? ఒకరి హృదయమే. హృదయం తాను మన యొక్క హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం తాను எல்லாவற்றிலும் మోసமானదా இருக்கிறது. మన యొక్క హృదయాన్ని మనం పరిశీలించి చూసుకోవాలి. ఇతరుల్ని పరిశీలించారు కానీ మన యొక్క హృదయాన్ని మనం పరిశీలించి చూసుకోవాలి. மற்றவர்கள் நம்முடைய இருதயத்தை நாமே பரிசோதித்து பார்க்க வேண்டும். మన యొక్క హృదయంలో ఎన్నో హేయమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు మన యొక్క హృదయంలో నిండి ఉంటే హృదయத்தில் ఎత్తులో కర్తருக்கு అరువరుపైన కార్యాలు நிறைந்திருக்கிறது. అనేక మలినమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలతో మన యొక్క హృదయం నిండి ఉంటే అనేక అశుద్ధమైన కార్యాలు మన హృదయంలో நிறைந்திருக்கலாம். దాని చొప్పున దేవుడు మనల్ని తీర్పు తీర్చక దేవుడు నిమిత్తமாக நம்மை தீர்ப்பு செய்யாமல் దేవుడు మనల్ని కనికరించరే. గత సంవత్సరంలో మనకు హృదయం తలంచినటువంటి చెడు అపవిత్రత అన్నిటిని దేవుడు తొలగించరే. எல்லா அசுத்தையும் தேவன் விலக்க பண்ணினார். మన హృదయాన్ని దేవుడు కడిగిరే. హృదయத்தை தேவன் சுத்தம் பண்ணினார். వాక్యం ద్వారా దేవుడు శుద్ధీకరించి ఆయన రక్తం ద్వారా మన హృదయాన్ని దేవుడు కడిగిరే. அவருடைய வசனத்தின் மூலமாக அவருடைய ரத்தத்தின் மூலமாக நம்மை கழுவி சுத்திகரித்தார். దేవుడు 3 రోజులు మనల్ని ఆయన వాక్యంతో ఆయన రక్తంతో శుద్ధీకరించి మనకు ఒక నూతన హృదయాన్ని దేవుడు అనుగ్రహించరే. 3 நாட்கள் சுத்திகரிக்கப்பட்டதின் மூலமாக தேவன் நம்மை 3 நாட்கள் அவருடைய வசனத்தின் மூலமாக நம்மை கழுவி சுத்திகரித்தார். మన దేవుని మనం ప్రేమించాలి. పూర్ణ హృదయంతో కర్తரை నేసిక வேண்டும். మనం దేవుని ప్రేమించాలి. మన హృదయంతో మన పొరుగు వారిని ప్రేమించాలి. హృదయంతో దేవుని నేసికంటే మన పితరుని நாம் நேசிக்க வேண்டும். పాత హృదయానికి చెడుతనాన్ని అసహ్యతని పెట్టుకొని ఉండే హృదయానికి కాదు, నూతన హృదయం గల వారికి ఇది సాధ్యము. இது பழைய హృదయం வைத்துக்கொள்வதற்கு முடியாது, புதிய హృదయం మాత్రమే దానికి సాధ్యమాகும். దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. కర్తరుடைய వసనத்தை நாம் படிக்க దేవుని యొక్క வேண்டும். వాక్యాన్ని మనం ప్రేమించాలి. కర్తరుடைய వసనத்தை నేసిక దేవుని యొక్క வேண்டும். వాక్యాన్ని మనం పాటించాలి. కర్తరుடைய వసనத்தை பின்பற்ற வேண்டும். రాత్రములో దేవుని యొక్క వాక్యాన్ని గురించి మన ప్రతి గానము మన యొక్క హృదయంతో మనం చేస్తూ ఉండాలి. நாம் இரவு பகலாக கர்த்தருடைய வசனத்தை குறித்து அதிலே பாட்டுகளை பாடிக்கொண்டே இருக்க வேண்டும். దేవుడు మనకి పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని ఈ కొత్త సంవత్సరంలో అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన హృదయాన్ని కొడుకుపెట్టిన పుదియ వచనం దేవుని వైరాగ్యాలు, మోసము, అపవిత్రత, అశుద్ధత, కీడు ఇవంతా నుండినటువంటి ఆ యొక్క హృదయాన్ని మనం తొలగించి పగై, వైరాగ్యం, అశుద్ధం, తీగి எல்லாவற்றையும் விலக்கி పరిశుద్ధమైనటువంటి హృదయమని దేవుడు మనకి ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనం పొందుకొందుము గాక. పరిశుద్ధమైన హృదయం కర్తరు కొడుపదற்கு அவர் ஆயத்தமாய் நாம் பெற்றுக்கொள்வோமாக. ఈ కొత్త హృదయం ఉంటేనే దేవుని యొక్క కొత్త ఆశీర్వాదమని, దేవుని యొక్క కొత్త కృపని మనం పొందుకోగలము. இப்படிப்பட்ட హృదయం ఉండాలి, మాత్రమే కర్తరు కొడుకున్న పుதிய ఆశీర్వాదத்தை పుதிய ఆవిயை పెట్టుకొల్ల முடியும். ఆరంభములోనే దేవుడు నూతన హృదయాన్ని మనకు అనుగ్రహించును గాక. వచనంతో ఉన్న దేవుడు పుதிய ఆశీర్వాదத்தை పుதிய ఆవిயை கொடுப்பாராக. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. మత్తయి సువిశేషం 9వ అధ్యాయం 17వ వచనం படிப்போம். ಇದಲ್ಲದೆ ಹಳೆಯ ಬುದ್ದೆಗಳಲ್ಲಿ ಹೊಸ ದ್ರಾಕ್ಷಾರಸವನ್ನು ಹಾಕಿರುವುದಿಲ್ಲ. ಹೊಸ
ದ್ರಾಕ್ಷ ರಸವನ್ನು ಹಾಕಿಡುವುದಿಲ್ಲ. ಇಟ್ಟರೆ ಬುದ್ದಲಿಗಳು ಒಡೆದು ಇಟ್ಟರೆ ಬುದ್ದಲಿಗಳು ಒಡೆದು ದ್ರಾಕ್ಷಾರಸವು ಚೆಲ್ಲಿ ಹೋಗುವುದು, ದ್ರಾಕ್ಷಾರಸಗಳು ಚೆಲ್ಲಿ ಹೋಗುವುದು, ಬುದ್ದಲಿಗಳು ಕೆಟ್ಟು ಹೋಗುವವು. ಅದು ಕೆಟ್ಟು ಹೋಗುವುದು. ಆದರೆ ಹೊಸ ದ್ರಾಕ್ಷಾರಸವನ್ನು ಹೊಸ ಬುದ್ದಲಿಗಳಲ್ಲಿ ಹಾಕಿಡುತ್ತಾರೆ, ಆಗ ಎರಡೂ ಉಳಿಯುತ್ತವೆ ಎಂದು ಹೇಳಿದನು. మరియు పాత తిత్తిలతో క్రొత్త ద్రాక్షారసము పోయరు. పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షారసమును పోయరు. పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవును. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి వార్త. ఇది యేసు ప్రభు சொன்ன வார்த்தை. ద్రాక్షారసాన్ని క్రొత్త తిత్తిలో పోయిదరు గాని పాత తిత్తిలో పోయరు. பாருங்கள், புதிய திராட்சரசத்தை புதிய அந்த ஆலையில்தான் ஊற்றுவார்கள். దేవుడు మన యొక్క హృదయం అనే ఆ యొక్క తిత్తులని, మన యొక్క హృదయం అనేటువంటి ఆ తిత్తుల్ని క్రొత్తదిగా చేయటం మాత్రమే కాదు. பாருங்கள், தேவனோட புதிய அந்த பழைய திருத்தியை புதிய திருத்தியை மாற்றுவதும் இல்லாமல் మన యొక్క హృదయంలో క్రొత్త ఆశీర్వాదముల్ని, క్రొత్తమైనటువంటి అనేక ఆశీర్వాదముల్ని ఆయన కుమ్మరించిన ఉన్నాడు. అనేక పుதிய ఆశీర్వాదాలే పొడిగిస్తీர்கள் என்று சொல்லுகிறார். మన యొక్క హృదయంని మనము కూడా ప్రతిష్ఠించుకోవాలి. హృదయத்தை நாம் ప్రతిష్ఠ செய்து కొள்ள வேண்டும். దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క ఆశీర్వాదములు పోసేదానికి మన యొక్క హృదయముని పరిగిరాని వాటిని అన్ని తొలగించి ఖాళీగా పరిశుద్ధముగా మనం పెట్టుకోవాలి. தேவ சமூகத்தில் புதிய ஆசீர்வாதங்களை பெற்றுக்கொள்ளும்படிக்கு நம்முடைய இருதயத்தில் பழைய காரியங்களெல்லாம் விலக்கி புதிதாக செய்து கொள்ள வேண்டும். పాత పగలు, వైరాగాలు, కోపాలు, తాపాలు, అన్ని రకాలైనటువంటి చెడుత్వముని నింపుకొనుంటే దేవుని యొక్క క్రొత్త ఆశీర్వాదములు ఆయన కుమ్మరిస్తానని ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో అంత ఆశగా, అంత ఆతృతగా ఉన్నారే. మనం ఖాళీగా పెట్టుకోకపోతే ఎక్కడ అది నింపేది? தேவனுக்கு புதிய ஆசீர்வாதத்தையும் புதிய ஆவியை கொடுத்து சொல்லியிருக்கிறோம். நாம் அதில் இன்னமாக பழைய காரியங்களை வைத்துக் கொண்டால் எப்படி தேவன் நமக்கு அதில் அருள் செய்வார்? ఈ సంవత్సరం యొక్క ఆరంభంలోనే మన ప్రాణ ప్రియుని మనం ప్రేమించుదుము గాక. ఈ వర్షத்தை తొమ్మిది நம்முடைய ஆத்ம நேசத்தை நாம் நேசிப்போமாக. ఆయన కొరకు మనం సమయాన్ని వ్యయపరచుదుము గాక. அதற்காக நாம் நேரத்தை செலவழிப்போமாக. నా దేవునితో నేను, నాతో నా దేవుడు ఉండాలి అనేటువంటి తీర్మానం మనం చేసుకుందాము గాక. என் தேவன் என்னோட, நான் தேவனோடு இருப்பேன் என்ற தீர்மானம் எடுத்துக் கொள்வோமாக. పాతమైనటువంటి మన కీడు చేసినటువంటి వాళ్ళ గురించో, మనకి అన్యాయం చేసినటువంటి వాళ్ళ గురించో అవన్నీ మనం తలంచేది వద్దు. పழைய வருஷத்திலே நமக்கு தீங்கு செய்தவர்களே, அநேக செய்தவர்களை குறித்து நாம் நினைப்பதே வேண்டாம். ప్రతి వాని క్రియలు చొప్పున ప్రతి వానికి అనుగ్రహించడానికి ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ஏனென்றால் அவனவனுக்கு ஏற்ற கிரியைக்கு ஏற்றபடி பலனை கொடுக்கும்படிக்கு இதோ சீக்கிரமாய் వాళ్ళ ఫలముని పొందే తీరాలి. నిశ్చయముగా అవనవను செய்த கிரியைக்கு அவனுக்கு ஏற்ற பலன் பெற்றுத்தான். అయితే మనము మంచిది చేసి, మనం ప్రేమించి, మనం దేవుణ్ణి, పరుల్ని ప్రేమించేటువంటి ఒక హృదయం మనం కలిగి ఉందాము గాక. நன்மை செய்து மற்றவர்களை நேசிக்கிறவர்கள் நாம் இருப்போமாக. దేవునిలో నూతన సృష్టిగా మనం మారాలి. புதிய సృష్టిగా మారుவோமாக. ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అని చెప్పబడి ఉన్నది. யாராவது கர்த்தருக்குள் கிறிஸ்துவுக்குள் இருப்பார் என்று சொன்னால் புதிய సృష్టి என்று சொல்லப்படுகிறது. పాత జీవితం పాత సృష్టి కాదు, మనం నూతన సృష్టిగా మారాలి. పழைய సృష్టి అన్న పుதிய సృష్టిగా మార வேண்டும். అప్పుడే మనం సమస్తమైనటువంటి నూతన ఆశీర్వాదముని మనం పొందుకుందాము. అప్పుడు సకల పుதிய ఆశీర్వాదాలను పెట్టుకోవాలి. దేవుడు సమస్తమును నూతనముగా చేయించి ఉన్నానంటూ ఉన్నాడు. దేవుడు సకల పుதிதாக என்று சொல்லுகிறார். ఆయన యొక్క సింహాసనం, ఆయన యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చినటువంటి మనము పరలోక సింహాసనంలో వந்திருக்கிறோம். ఆయన యొక్క మాటలకు మనం లోబడదము గాక. ఆయన యొక్క మాటలను మనం అంగీకరించదము గాక. ఆయన మాటల చొప్పున మనం జీవించడానికి తీర్మానం చేసుకుందాము గాక. దేవుడు మన కొరకు ఈ సంవత్సరంలో ఎన్ని నూతన కార్యాలు, ఎన్ని నూతన ఆశీర్వాదములు, ఎన్ని ఆనందములు, ఎన్ని ఆరోగ్యములు, ఎన్ని క్రొత్త ఉద్యోగములు, క్రొత్త ఆశీర్వాదములు, క్రొత్త దీవెనలు, ఎన్ని క్రొత్తగా పెట్టి ఉన్నాడో ఈ సంవత్సరం యొక్క ఆరంభంలోనే మనం దాన్ని పొందుకునే దానికి వేగిర పడదము గాక. புதிய வருஷத்துல தேவன் நமக்கு என்ற புதிய ஆசீர்வாதங்களை, புதிய வேலைகள், புதிய வாய்ப்புகள், புதிய விதமான ஆசீர்வாதங்களை வைத்திருக்கிறேன் என்று சொல்லுகிறார். దేవుడు నడిపించిన మార్గములో కాదు, ఒక నూతన మార్గములో ఈ సంవత్సరంలో నడిపిస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. వழிகள దేవుడు புதிய வழியை நடத்துவேன் அவர்தான் செய்கிறார். దేవుడు మనం చేసినటువంటి కార్యములన్నీ క్రొత్త కార్యములై ఉన్నవి. எல்லா కార్యములు புதியவைகளாக దేవుని మీద మన యొక్క విశ్వాసాన్ని నూతన పరచుకొందుము గాక. విశ్వాసத்தை புதிதாக செய்து మన యొక్క నిరీక్షణని దేవుని మీద నూతన పరచుకొందుము గాక. నమ్మిక కర్తవ్యం புதிதாக செய்து నూతన బలము, నూతన సంతోషమును దేవుని ద్వారా మనం పొందుకొందుము గాక. కార్యములు செய்து புதியவைகளை பெற்றுக்கொள்வோமாக. నూతన కృప, నూతన మహిమ, నూతన జయము, నూతన ప్రకటనలు, నూతన వరములు అన్నీ మనం నూతనముగా దేవుని సన్నిధానంలో పొందుకొందుము గాక. வெளிப்பாடுகள், புதிய ஆவிகள், புதிய ஆவிகள், சுவிசேஷங்கள், அவித பல எல்லாவற்றையும் புதிதாக మన పిల్లల గురించి దేవుడు ఏది పెట్టి ఉన్నాడో ఆ నూతన ప్రకటనని, ఆ నూతన దర్శనాన్ని మనం పొందుకొందుము గాక. దేవుడు நமக்கு என்னோட பிள்ளைகளுக்கு என்ன வைத்திருக்கிற எல்லா புதிய దర్శనத்தை எல்லாவற்றையும் பெற்றுக்கொள்வோமாக. మనం బలము పొందుకొని ఈ విశ్వాసం యొక్క ఈ యొక్క పరుగులో విశ్వాసத்தின் ఓటத்தில் మన యొక్క బహుమానము, మన యొక్క గురి అయినటువంటి మన యొక్క యేసును పొందేదానికి నూతన బలము పొందుకొని మనం
பரியத்தகமகாக அப்படி பரிசு பொருளாகி நம்முடைய இயேசுவை அடைவதற்கு நம்ம இலக்காக இயேசுவை நோக்கி ஓடுவோமாக. தேவன் நமக்கு கிருபை அனுகிரகிச்சுதருகாக. கர்த்தர் நமக்கு கிருபை அளிப்பாராக.